ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాలను మంత్రులు పొంగులేటి శ్రీధర్బాబుతో కలిసి ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లను, వడ్ల నాణ్యతను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, ఎంత ఆర్థిక భారమైనా రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. యాసంగిలోనే ఇప్పటివరకు 11,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని వెల్లడించారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పండిందని, అంతే వేగంగా సేకరణ కూడా జరుగుతోందన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రానికి రావడం కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది. పెద్దపల్లి నియోజకవర్గం కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మరి మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తూ, నిజంగా 2-3 విషయాల్లో మీరు చెప్పిన విషయాలు మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే అది హైలైట్ చేయండి. ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో మరి రైతులకి మోసం జరుగుతుంది, తాలు తరుగులో కట్టింగ్ అవుతుంది, 10 కిలోలు అవుతుందని చెప్పింది. ఇక్కడ రమణారావు గారు ఇక్కడే ఉదాహరణ చెప్పింది. ఈ రైతు చెప్పారు తాలు తరుగుకి కట్టింగ్ లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా వర్షాలు, కొన్ని చెరువులు పడ్డా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము అని చెప్పి, ఎంఎస్పీ కొనుగోలు చేస్తామని చెప్పి మాటిస్తున్నాము. గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్లున్న పార్టీ వాళ్ళు 10 ఏళ్లలో ఎన్నడూ కొనుగోలు చేయనంత ఇప్పుడు ప్యాడీ ప్రొడక్షన్ గాని, కొనుగోలు గాని మా ప్రభుత్వం చేస్తుంది. ఉదాహరణకి ఈ యాసంగి పంటలోనే ఈ రోజుకే 11,000 కోట్ల రూపాయలు నేరుగా వరి రైతుల మరి బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది. మీరు లెక్క తినారే, ఈ యాసంగి పంటకి మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేంద్రం మా నుంచి కేవలం 45-50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్తారు. అంటే సుమారు మేము అధికారులు వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,479 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన ఎంఎస్పీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం మోసి వరి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. కలెక్టరేట్ లో మరోసారి ఒక బ్రీఫ్ గా 5 నిమిషాలు రివ్యూ చేసుకున్నాం. చాలా సంతోషంగా రావడం, హమాలీగా కూడా మాటిస్తూ తప్పనిసరిగా మీ ఇంటి ఎండల్లో పనిచేయడం కూడా మేము అభినందిస్తున్నాం. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో